మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈరోజు మనతో పాటు ఉన్నారు వేదిక్ న్యూట్రిషనిస్ట్, స్పిరిచువల్ హీలర్, అలాగే లైఫ్ కోచ్ వనజ రామశెట్టి గారు. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్. హలో మా. ఈ మధ్య సోషల్ మీడియాలో జస్ట్ అలా ఏంజల్ లాగా శారీ కట్టుకొని ఒక ఏఐ ట్రెండ్ అనేది జరుగుతుంది. నానో బనానా ఏఐ ట్రెండ్ అనేది చాలా ట్రెండ్ అవుతుంది మ్యామ్. సో నేను ఒక రోజు ఇలానే ఒక ఫోటో చూసి నిజంగానే వాళ్ళు ఫోటోషూట్ చేసుకున్నారు. అంత రియలిస్టిక్గా ఉంది అసలు. అయితే ఇంకొక థింగ్ ఏమైందంటే ఇన్స్టాగ్రామ్లో ఆవిడ ఫొటోస్ పెట్టారనమాట ఒక లేడీ. సో తను ఏంటంటే ఆ శారీ ట్రెండ్లో తను పిక్చర్ తీసుకుంది. ఏదైతే ఒక ఫుల్ స్లీవ్డ్ సూట్లో ఫోటో అప్లోడ్ చేసింది. చేసిన తర్వాత తనకి శారీ ఇమేజ్ వచ్చింది యాజ్ యూజువల్. కాకపోతే తనకు ఇక్కడ ఒక మోల్ ఉందన్నమాట. అది కూడా చూపిస్తుంది. తను అప్లోడ్ చేసిన ఫోటోలో లేదు, కానీ అది రియల్. అసలు ఇంట్లో ఎలా అయింది, చాలా క్రీపీగా ఉందని చెప్పేసి తను ఇన్స్టాగ్రామ్ లో ఆ వీడియో కూడా అప్లోడ్ చేసింది. అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు వాట్ డూ యూ ఫీల్ మ్యామ్? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? See, one is our personal information is at stake. ఫస్ట్ నా మైండ్కి వచ్చేది కదా. ఎనీథింగ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, హౌ వీ లుక్, ఇట్స్ వెరీ ప్రైవేట్ థింగ్స్ కదా కొన్ని. అవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్గా విత్ ఇన్ సెకండ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ జనరేటింగ్ పిక్చర్స్ అండ్ వీడియోస్ ఆఫ్ యూ. అయితే ఇప్పుడు ఆ వీడియో నేను అందరం చూసాం, చాలా ఈవెన్ ఇన్స్టాలో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్, బట్ వీ కెన్ ఆల్సో టాక్. ఓకే, సో వన్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే బీ వెరీ వెరీ కేర్ఫుల్, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్. పెళ్ళైపోయి అంత పిల్లలు ఉన్నవి అలా ఓకే, బట్ వెన్ ఇట్ కమ్స్ టు యంగ్స్టర్స్ చాలా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. మీకు ఎనిమీస్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు కదా. మనం ఇష్టం లేని వాళ్ళు రకరకాల ఫొటోస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దీనికి ఇప్పుడు ఏం రెగ్యులేటరీ అట్లా ఏం లేదు కదా. రెగ్యులేటరీ లేదు, ఒక సెక్యూరిటీ చెక్ లేదు, ఏం లేదు. ఇట్స్ ఓపెన్, ఇట్స్ ఫ్రీ అనమాట. ఇట్స్ లైక్ నేచర్, ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చు అందులో. అయితే ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఇప్పుడు ఈ అమ్మాయి అప్లోడ్ చేసిన ఇమేజ్ ఎక్కడెక్కడదో పిక్ చేసేసింది. ఇమీడియట్గా విత్ ఇన్ సెకండ్స్ పిక్ చేసి అమ్మాయికి ఎక్కడ మోల్ ఉందో అది కూడా పెట్టేసింది వితౌట్ గివింగ్ ఎనీ ప్రాంప్ట్. ఓకే, ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుండా కూడా. సో మనము ఏఐని అట్లాంటివన్నీ వచ్చినప్పుడు మనం ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకే యూజ్ చేయాలి. అఫ్కోర్స్ ఏఐ వాళ్ళ ఎవరైతే ద CEO ఆఫ్ ఏఐ హిమ్సెల్ఫ్ టోల్డ్ దట్ ChatGPT మీ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు సేఫ్ అన్నది మా చేతుల్లో లేదు. వాళ్ళే చెప్తున్నారు, డోంట్ గివ్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ChatGPTలో రకరకాల కొడుతున్నారు. ఎవరు చూసినా పిల్లలు డిప్రెషను అంటే ChatGPTలో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కొట్టేస్తున్నారు. ఏమేం చేశారు త్రూ అవుట్ ద డే, వాళ్ళ జర్నలింగ్ ఏదైతే ఉందో అది కూడా ChatGPTలో చేసేసి త్రూ అవుట్ ద డే ఒక డైరీ లాగా. పాతకాలంలో ఏంటంటే అన్ని ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ అన్నీ ఒక్కొక్క డైరీలో రాసుకున్నాయి. ఇప్పుడు కూడా చాలామంది డైరీ హ్యాబిట్ ఉంది, జర్నలింగ్ హ్యాబిట్ ఉంది. కానీ అది కూడా ChatGPTలో వేసేస్తే అది మీ డేటాని అట్లానే స్టోర్ చేసేస్తూ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా ఐ వర్క్ ఫర్ టెలికామ్ ఫర్ ఆల్మోస్ట్ 18 years. అప్పుడు ఏదైనా ఇలా పోలీస్ కేసెస్ అట్లాంటివి ఏమైనా అయినాయి అనుకోండి, ఏదైనా ఎనీ కేస్, డైవర్స్ కేసెస్ కావచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ అవ్వచ్చు, సూసైడ్ కేసెస్, ఏదైనా కానీ ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు టెలికామ్ ఆఫీస్కి వచ్చి మమ్మల్ని డేటా అడిగేవాళ్ళు అనమాట, కాల్ డేటా. బికాజ్ లీగల్ అన్నప్పుడు మేము ఇవ్వాలి, దేర్ ఇస్ నో చాయిస్, వీ హ్యావ్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ వాళ్ళకి. సో ఇప్పుడు ఏమైపోతుంది అంటే టుమారోస్ డే ఎప్పుడైనా ఏదైనా ఒక రోజు మీ లైఫ్లో ఏదైనా ఒక పోలీస్ పెద్ద ఇన్సిడెంట్ అయింది, ఏదైనా పెద్ద ఇష్యూ అయినప్పుడు క్రిమినల్ కేసెస్ అవి అయినప్పుడు డేటా వెళ్ళి అడిగినప్పుడు ద కంపెనీ హ్యాస్ నో అదర్ చాయిస్ దెన్ గివింగ్. ఇప్పుడు కాల్ డేటా, వాట్సాప్ డేటాతో పాటు ChatGPT, జెమినీ, AI ఈ డేటాలు కూడా అడిగేస్తారు ఇంకా రాను. సో దాన్ని వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. ఏం ఇన్ఫర్మేషన్ మీరు అందులో, జనరల్ ఇన్ఫర్మేషన్ ఓకే, నన్ను అడిగితే డోంట్ యూజ్ నేమ్స్, ఎనీథింగ్. మీరు ఒకవేళ ChatGPT ఈజ్ వెరీ పర్సనల్. ఇప్పుడు నాకు ఎవరికి ఏదైనా అవసరం అయితే మనం ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ చూసేస్తూ ఉంటాం. అందులో మీ పేర్లు, మీ ఏజ్లు, లేకపోతే ఇంకొకరి పేర్లు, వాళ్ళ ఇంటి అడ్రస్లు అవన్నీ రాసేసి అట్లాంటివన్నీ చేస్తూ ఉంటే మీతో పాటు అవతల వాళ్ళని కూడా మనం రిస్క్లో పెడుతున్నాం. మనకు తెలీదు. సో నన్ ఆఫ్ అస్ ఆర్ టెక్నికల్, ఇట్లా ఐఎమ్ నాట్ అ టెక్నికల్ పర్సన్, నాకు అనిపిస్తుంది అంత, ఐ ఫీల్ లైక్ దాట్. ఓకే, సో మీరు ఎంత ఇన్ఫర్మేషన్ అది ఫీడ్ చేస్తూ ఉంటే మీరు అంత పబ్లిక్లోకి వెళ్ళిపోయే అవకాశాలు అంతగా ఉన్నాయన్నమాట. అక్కడ ఏం లాక్ లేదు. మనకు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ లాగా లాక్ సిస్టమ్ అది ఏది లేదు కదా అక్కడ. యూ ఓపెన్ ఇట్, యూ టైప్ ఇట్, యూఆర్ జనరేటింగ్ సమ్ ఇన్ఫర్మేషన్. కాబట్టి మీరు ఫొటోస్ అప్లోడ్ చేయడము, పిచ్చి ఫోటోలు అప్లోడ్ చేయడము, ఆ ఫోటోలను ఎలాగో వేరేలాగా క్రియేట్ చేయమనడము, మీ సెక్యూరిటీ కూడా అక్కడ రిస్క్లో ఉంది.
కదా, క్లోనింగ్ అయిపోతూ ఉంది. అంతే ఎక్కడ దాకా వచ్చేసిందంటే మనకి ఇప్పుడు తెలియదు ఏది నిజం ఏది అబద్ధం అన్న క్వశ్చన్ మార్క్ అనమాట. ఎవరైనా ఫోటో అప్లోడ్ చేస్తే కూడా ఇది నిజం ఫోటోనా అబద్ధం ఫోటోనా అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఒకటి. అండ్ ఇదంతా చూస్తుంటే ఏంటంటే అదే మహాభారతంలో మాయసభలాగా అయిపోయింది అనమాట. వాట్ ఈస్ ట్రూ వాట్ ఈస్ నాట్ ట్రూ అని. ఆ మాయసభలోకి వెళ్తాడు కదా దుర్యోధనుడు, వెళ్ళినప్పుడు ఏది నీళ్ళు అనుకొని అక్కడ పడిపోతాడు. ఇదంతా సో ఇట్ ఈస్ ఆల్ ఏఐ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ దట్ అనమాట. ఇట్స్ ఆల్ మిస్టరీ మాయాసభ లాగా. ఏది ఎవరు జనరేట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పిక్చర్స్ పిచ్చి పిచ్చిగా ఇప్పుడు అందరు పెట్టేసుకుంటున్నారు. సో అందరు ఆయన పక్కన నించొని ఫోటోలు దిగేస్తున్నట్టు. సో ఇప్పుడు ఏంటంటే నార్మల్గా ఒక సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళాలంటే ఇట్స్ అ డ్రీమ్ అనమాట అందరికీ. సెలబ్రిటీ తోటి ఒక్క ఫోటో ఎక్కడో ఎయిర్పోర్ట్లోనే ఎక్కడో దొరికితే పక్కన నించొని ఒక ఫోటో దిగుతాం. నౌ ఇట్ ఈస్ బికమ్ సో ఈజీ ఫర్ అస్. ఓకే, సో మనం ఎంత కేర్ఫుల్గా ఉండగలిగితే, అండ్ ఇంట్లో ఉన్న పిల్లలు కూడా అంటే ఎస్పెషల్లీ స్కూల్ గోయింగ్ అండ్ కాలేజ్ గోయింగ్, జస్ట్ కీప్ ఏ వాచ్ ఆన్ దెమ్. ఎందుకు యూస్ చేస్తున్నారు, ఏం యూస్ చేస్తున్నారు అన్నది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం బ్రెయిన్ యూస్ చేయం ఇంకా. ఓకే, డిపెండెన్సీ. ఇప్పుడు ఎలా అయితే మొబైల్ని మనము మొబైల్ లేకపోతే పిచ్చిగా అయిపోతామో, నో ఫోబియా నో మొబైల్ ఫోబియాలోకి వెళ్ళిపోతామో, రేపటి రోజు ఒకవేళ సడన్గా ఇంత ఈ ఏఐ వాడేసి సడన్గా ఏఐకి ఏదైనా ఇష్యూస్ వచ్చి దాన్ని ఆపేసిన రోజు యూ విల్ సీ లాట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. సీరియస్లీ అట్లా అయిపోతారనమాట. ద డే యూ బ్యాన్ ఇట్, ఏదైనా ఒక రోజు ఇట్లా ఎక్స్ట్రీమ్స్ని నోబడి విల్ టాలరేట్ ఇట్. సీరియస్, ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్, బేసికలీ ఎక్స్ట్రీమ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. దెర్ ఈస్ నథింగ్ యూ కాంట్ గెట్. అక్కడి నుంచి రాంది ఏమీ లేదనమాట. సో ఇందులో ఏమవుతుందంటే మన బ్రెయిన్ మనం యూజ్ చేయట్లేదు చాలామంది అనమాట. నో బడీ ఈజ్ యూజింగ్ దేర్ బ్రెయిన్ ఫర్ ఎవ్రీథింగ్. ద డిపెండెన్సీ ఈజ్ గోయింగ్ అప్. పేరెంట్స్ కంటే కూడా ఎక్కువ డిపెండెన్సీ ఇట్లాంటి ఏఐస్ మీదకి ఎక్కువ షిఫ్ట్ అయిపోతున్నారు పిల్లలు ఏంటి ఎవరైనా కానివ్వండి. సో అఫ్ కోర్స్ ఇట్ ఈస్ టైమ్ సేవింగ్. కొన్ని వాటికి అది మంచిదే, కాకపోతే నాట్ ఫర్ ఎవ్రీథింగ్. దెర్ షుడ్ బి సమ్ ఏమంటారు రెగ్యులేటరీ విచ్ హ్యాస్ టు కమ్. ఎంత యూజ్ చేయాలి, దేనికోసం యూజ్ చేయాలి, లేదా కొన్నిటికి కొన్ని పర్మిషన్స్ కావాలి, ఇట్లాంటివన్నీ సమ్ రెగ్యులేటరీ హ్యాస్ టు కమ్. అదర్వైజ్ దిస్ విల్ బి అ డిజాస్టర్. మ్యామ్, లివర్ హెల్త్ పోర్గా ఉంటే దాన్ని ఎలా డీటాక్సిఫికేషన్ చేసుకోవాలి? అట్ ద సేమ్ టైం ఆయుర్వేదిక్ ప్రాక్టీసెస్ ఉండేవి కదా ఇంతకుముందు, సో అవి మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటే? అయితే ఇప్పుడు లివర్ ప్రాబ్లం అన్నది చాలా ఎక్కువ అయిపోయింది ఈ మధ్య కాలంలో చూస్తుంటే. ఇట్స్ మేబీ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివరు, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివరు, ఓవరాల్గా లివర్ సిరోసిస్ అనేవి చాలా చాలా వచ్చేస్తున్నాయి ఇప్పుడు కదా. బికాస్ ఆఫ్ ఈవెన్ ఆల్కహాల్ తాగకపోయినా దే హ్యావ్ దిస్ ప్రాబ్లమ్, లివర్ ప్రాబ్లమ్స్. సో ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ మనం తినే ఆహారాన్ని బేస్ చేసుకొని ఎంత ఫ్యాట్ తింటున్నాము, ఎంత యాక్టివ్గా ఉంటున్నాము, ఇవన్నిటి మీద వాట్ కైండ్ ఆఫ్ ఆయిల్ వీఆర్ యూజింగ్, ఈ అన్నిటి మీద బేస్ అయ్యి ఉంటుంది మన లివర్ హెల్త్. ఓకే, సో అందరికీ తెలిసిందే నార్మల్గా లివర్ పాడైపోతే ఇమీడియట్గా ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో ఒక చిన్న ఈ మధ్య మెడికల్ షాప్కి వెళ్తే ఒక టానిక్ ఇచ్చేస్తారు లివర్ రిలేటెడ్, ఇది వేసుకుంటే మీకు లివర్ డీటాక్స్ అయిపోతుంది అనేసి. ఓకే, కానీ ద మోర్ మెడిసిన్ వి యూజ్ ప్రాబ్లం చాలా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అంటే టెంపరీ రిలీఫ్కి ఓకే, మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తూ ఉంటే కనుక టెంపరీ రిలీఫ్ ఓకే. మనకి ఎప్పుడైతే లివర్లో ప్రాబ్లం వచ్చిందో మనకి ఈ ఫ్యాటీ లివర్ ఇవన్నీ కాకుండా జాండీస్, హెపటైటిస్ ఇవన్నీ వన్ ఆఫ్టర్ ది అదర్ వస్తూనే ఉంటాయి అన్నమాట. కాబట్టి మనిషి కూడా వీక్ అయిపోతూ ఉంటారు. ఇట్లాంటివన్నీ రాకుండా అయితే పాత పద్ధతిలో ఒకటి ఏంటంటే ఇప్పుడు మనము వీక్లీ వన్స్, అందుకని ఏంటంటే ఎవ్రీ 6 days వాట్ ఎవర్ మీల్ యూ ఈట్, ఫుల్ మీల్ ఏది తీసుకున్నా కానీ ఒకరోజు కంప్లీట్గా లిక్విడ్ డైట్లో ఉండడం. ఓకే, ఆ లిక్విడ్ డైట్ కూడా ఏదైనా ఒక డీటాక్స్ టైప్ లైక్ హ్యావింగ్ ఆల్ దోస్, ఈ మధ్య టీస్ అవి వస్తున్నాయి కదా, క్యామమైల్ టీ అని, జింజర్ టీ, టర్మరిక్ టీ, ఇట్లా కంప్లీట్లీ అనమాట. మధ్యాహ్నము ఏదైనా బాయిల్డ్ వెజిటేబుల్స్ తినడము, నైట్ ఓన్లీ సూప్ తాగడము, అట్లా వారంలో ఒకరోజు టోటలీ యూ కెన్ బీ ఆన్ అ లిక్విడ్ డైట్. ఓకే, అప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్పాలంటే మీరు మేబీ ఒక సాటర్డే అనుకోండి. ఓకే, ఆ సాటర్డే యూ ఫిక్స్ ఇట్ ఫర్ అ డీటాక్స్ ఆఫ్ ద బాడీ. ఎక్కడున్నా ఏం చేసినా మార్నింగ్ లేవగానే ల్యూక్ వామ్ దాంట్లో నిమ్మకాయ వేసుకొని మంచి ఎక్కువ తాగండి, 1-2 glasses. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ టైంకి యూ కెన్ హ్యావ్ సంథింగ్ లైక్ జ్యూస్, ఏదైనా ఆరెంజ్ జ్యూస్ అట్లాంటిది, లేదా వాటర్మెలన్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్. దాంతోపాటు ఇంకా కొంచెం గ్యాప్ ఇచ్చి ఏదైనా ఒక హెర్బల్ టీ లైక్ టర్మరిక్ టీ, తులసి టీ అలాంటిది ఏదైనా తాగొచ్చు. దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ 4 o'clock ఆ టైంలో అగైన్ డూ అ లెమన్ వాటర్. మళ్ళీ లెమన్ వాటర్ కాకపోతే యూ జస్ట్ ట్రై ఎనీ ఆఫ్ ద టీస్ అనమాట. జీరా వాటర్, సోంపు, జీరా అన్ని మరగబెట్టి ధనియాలు, ఈ 3 కాంబినేషన్లో ఒక 1/2 liter వాటర్ మరగబెట్టి హ్యావ్ దట్ వాటర్.
యూ విల్ కీప్ పాసింగ్ యూరిన్. ఇది Okay, చేసిన okay. రోజు ఏమవుతుందంటే ఇట్స్ ఓకే, ఫ్రీగా ఉన్న టైంలో చేసుకుంటే అవును. హాలిడే ఉన్నప్పుడు. అది మళ్ళీ నైట్ ఈవినింగ్ టైంలో కొంచెం బాయిల్డ్ వెజిటేబుల్స్ అట్లా, లేదు మధ్యాహ్నం కూడా బాయిల్డ్ వెజిటేబుల్స్ తీసుకోవడము, నైట్లో ఏదైనా ఒక సూప్ లైక్ క్యారెట్ సూప్, బ్రోకలీ సూప్ అట్లాంటివి తాగేసి నైట్ పడుకునేటప్పుడు కూడా త్రిఫల వాటర్ తాగి పడుకుంటే యూ విల్ ఫీల్ వెరీ లైట్ ద నెక్స్ట్ డే అనమాట. Okay. ఓకే, ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఇట్లా చేసుకుంటే మీరు సండేకి మళ్ళీ ఫిట్ అవుతూ ఉంటారు. అట్లా వీక్లీ వన్స్ ట్రై చేయండి. ఇంకా హెల్దీగా ఉండాలి అనుకుంటే కనుక 2 days కూడా చేయొచ్చు. కాకపోతే మిగతా 5 రోజులు మీరు ఎట్లాంటి ఫుడ్ తింటున్నారు, ఎంత న్యూట్రిషియస్ ఫుడ్ తింటున్నారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది 2 days చేయడం. బట్ ఐ సజెస్ట్ ఓన్లీ 1 day. ఇదన్నీ లేదు అంటే మంత్లో 3 days అట్లీస్ట్ డీటాక్స్కి పెట్టుకోవాలి, అంటే వన్స్ ఇన్ 10 days. ఓకే, దిస్ ఈజ్ సజెస్టెడ్. దిస్ ఈజ్ నెంబర్ 1. ఇంకొకటి ఏంటంటే రెండోది, మీరు లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి ఫస్ట్ తొందరగా ఆకలేదు, తిన్నది అరగదు, ఇది అనమాట. సో మీ డైజెషన్ ఎట్లా ఉంది, ఏదైనా ఒక ఫుడ్ తిన్నాక ఎన్ని అవర్స్ పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి అనేది బీ కాన్షియస్ అనమాట. మైండ్ఫుల్నెస్ అంటాము, బీయింగ్ కాన్షియస్ అబౌట్ వాట్ యు ఆర్ ఈటింగ్. ఒకవేళ మీరు తిన్నది మీకు డైజెషన్ సరిగ్గా అవ్వట్లేదు అంటే మీ ఫుడ్లో మంచి మంచి మార్పులు, అంటే సాఫ్ట్ ఫుడ్ కొంచెం బ్లాండ్గా చేసుకోవడము, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవడం, ఇట్లాంటివి మనము ట్రై చేసుకోవాలి. ఇయర్లీ వన్స్ 6 monthsకి ఒకసారి ఇయర్లీ వన్స్ టెస్ట్లకి వెళ్ళి అయితే ఫ్యాటీ లివరో లేకపోతే లివర్లో ఏదైనా ప్రాబ్లం ఉందనగానే మనం ఇమ్మీడియట్గా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ వేసేసుకుంటూ ఉంటాం. సో అట్లాంటివి కాకుండా ఆయుర్వేద ప్రాక్టీసెస్లో కొన్ని మంచి మంచి టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. ఆయుర్వేదలో లివర్ డిటాక్స్కి రెగ్యులర్లీ మనము ఈ చెరుకు రసం అది తాగడము, అంటే అట్లీస్ట్ మంత్లో ఒక 3-4 times చెరుకు రసం, అంటే సూట్ అవుతే సంబడి. కొంతమందికి సెట్ అవ్వదు, ఎవరికైతే సెట్ అవుతుందో డయాబెటిక్ ఉన్న వాళ్ళు కొంచెం అవాయిడ్ చేసి, నార్మల్గా ఉన్న వాళ్ళు షుగర్ కేన్ జ్యూస్ ఒకటి రెగ్యులర్గా తినడము. అది కాకుండా ఏం చేసేవాళ్ళు అంటే ఒక థెరపీ ఉండేదన్నమాట, క్యాస్టర్ ఆయిల్, ఆముదంతో ఒక బ్యూటిఫుల్ థెరపీ చేసుకునేవాళ్ళు. ఈవెన్ ఇప్పుడు కూడా చేస్తారు, మీకు ఆయుర్వేద సెంటర్స్కి వెళ్తే ఇట్స్ కాల్డ్ పీచు. ఓకే ఓకే, దాన్ని ఏం చేస్తారంటే ఇట్స్ అ థెరపీ అనమాట. ఈ ఓన్లీ ప్యూర్ క్యాస్టర్ ఆయిల్ తోటి చేసే ఒక బ్యూటిఫుల్ లివర్ డీటాక్స్ థెరపీ. ఇది ఎవరికైతే చాలా ప్రాబ్లం అనిపిస్తుంది, ఎస్పెషలీ మీకు తెలుసు మీ లైఫ్ స్టైల్, బాగా జంక్ తినేస్తారు, బాగా డ్రింక్ చేసేస్తారు. సో యూ నో దట్ యువర్ లివర్ ఈజ్ అట్ రిస్క్. ఆ రిస్క్ ఉన్న వాళ్ళు మాత్రము ఫస్ట్ ఇవన్నీ కంట్రోల్ చేయడం ఒకటి. రెండోది, ద డే యూ డిసైడ్ ఐ వాంట్ టు బీ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, అన్ని హెల్దీ హ్యాబిట్స్లోకి నేను మూవ్ అయిపోతాను అన్ని డిసైడ్ చేసిన రోజు డూ దిస్ బ్యూటిఫుల్ పీచు థెరపీ విత్ క్యాస్టర్ ఆయిల్ తోటి చేసుకోండి. ఏం చేస్తారు అంటే ప్యూర్ క్యాస్టర్ ఆయిల్ తీసుకొని ఒక రోజు డిసైడ్ చేసుకోండి, ఈవినింగ్ ఫ్రీగా ఉండే టైం, ఎస్పెషలీ నిద్రపోయే ముందు, అండ్ హెవీ మీల్ చేయకుండా ఉండి మీరు ఈ థెరపీ చేసుకోవడానికి మీ మీల్కి మధ్యలో అట్లీస్ట్ ఒక 2-3 hours గ్యాప్ ఉండేలా. ఇప్పుడు మధ్యాహ్నం మీరు లంచ్ చేసేసారు, అరౌండ్ 12 o'clock 1 o'clock లంచ్ అయిపోయిన తర్వాత 5-6 o'clock మేక్ షూర్ దట్ యూఆర్ రిలాక్స్డ్. 1 hour మీకోసం మీరు తీసుకొని ఇంట్లోనే చేసుకోవచ్చు. మీరు బయటికి వెళ్తే దే ఛార్జ్ యూ అ బాంబ్. ఈ చిన్న థెరపీకి చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. సో ఆముదం ఒక్కటే, క్యాస్టర్ ఆయిల్ ఒకటే, కొంచెము క్వాలిటీ ఆఫ్ క్యాస్టర్ ఆయిల్ చూసుకోండి. బయట ఎక్కడ పడితే అక్కడ చీప్ క్వాలిటీ తీసుకోవద్దు, మంచి క్యాస్టర్ ఆయిల్ తీసుకొని ఆ క్యాస్టర్ ఆయిల్ ఏం చేస్తారంటే ఒక క్లాత్ తీసుకోండి. ఆ క్లాత్ని కొంచెం లావుగా ఉండే క్లాతే, మనము నాప్కిన్స్ టైప్ వస్తూ ఉంటాయి కదా, కొంచెం థిక్గా, అదేం చేస్తారంటే అది ఒక 2-3 folds లాగా చేసి క్యాస్టర్ ఆయిల్లో ముంచేసేయండి. అది ముంచేసి కాసేపు వదిలేస్తే అది మొత్తం ఆయిల్ అంతా దానికి అబ్జార్బ్ అయిపోతుంది. ఇది ఇండియాలోనే కాదు, ఈజిప్ట్ ఆ ప్లేసెస్లో కూడా ఒకప్పుడు ఏన్షియంట్ డేస్లో లివర్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ఇది యూజ్ చేసేవాళ్ళు అనమాట. చేసి ఒక దగ్గర రిలాక్స్డ్గా నిద్ర పడుకోండి, ఇట్లా ఫ్లాట్గా పడుకొని ఈ క్యాస్టర్ ఆయిల్ని ముంచిన క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ని గోరువెచ్చగా చేయాలి. క్యాస్టర్ ఆయిల్ స్టెప్ టు బి ఫాలోడ్ ఇది, ఫస్ట్ కొంచెం మీ క్యాస్టర్ ఆయిల్ని కొంచెం మైల్డ్గా గోరువెచ్చగా ల్యూక్ వామ్ అయ్యేలాగా చూసి అందులో ఇది ముంచేసి అదేం చేస్తారంటే ఆ క్లాత్ని అలాగే ఫోల్డ్ చేసి ఒక దగ్గర పడుకోండి, ఒక వుడెన్ టేబుల్ మీద పడుకొని మీరు రైట్ సైడ్, మీ లివర్ ఎట్ సైడ్ ఉంటుంది, రిబ్స్ రైట్ సైడ్, ఆ రిబ్స్ దగ్గర ఆ క్లాత్ ఏదైతే ఉందో ఆముదం ముంచిన క్లాత్ని అట్లా ప్లేస్ చేసేసేయండి. ఓకే, ఈ పార్ట్ ఓపెన్ చేసి లేదు, ఆ ఫోల్డ్ తోటి పెట్టి అప్పుడు ఏం చేస్తారు, దాని మీద ఏదైనా ఒక ప్లాస్టిక్ టైప్ ఏదైనా పెట్టుకోండి, ఒక కవర్ టైప్. దాని మీద మనకి హాట్ బ్యాగ్స్ దొరుకుతుంటాయి కదా, మనకి ఇంతంత వేడి నీళ్ళు వేస్తే అలాగే ఉంటుంది. అట్లాంటి హాట్ బ్యాగ్ ఒకటి తెచ్చి ఇట్లా దాని మీద ప్లేస్ చేసేయండి. ప్లేస్ చేసి జస్ట్ ఒక 45 minutes రిలాక్స్, అంతే.
ఆ రిలాక్సేషన్ టైంలో మిగతా అట్మాస్ఫియర్ అంతా ఏం చేసుకుంటారా, డిమ్ లైట్ చేసుకుంటారా, ఐ వాంట్ ప్లే ఆ మ్యూజిక్, ఇదంతా మీ ఇష్టం. తర్వాత నిద్రపోతారా? నిద్ర ఎవ్రీథింగ్ ఈజ్ అప్ టు యూ. ఓకే. కానీ ఇది మాత్రం థెరపీ. ఓకే, ఈ థెరపీ చేసుకుంటే గనక బ్యూటిఫుల్గా వీక్లీ 2 times కూడా పనిచేస్తుంది ఇది. ఓకే. ఓకే, అయితే ఇది ఎవరు చేయకూడదు, ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేసేయండి. పీరియడ్స్ టైంలో కొంచెం అవాయిడ్ చేసేయండి ఇది. కొంతమందికి ఎక్కువగా క్రాంప్స్ అవి ఉంటాయి కదా, మెన్స్ట్రల్ క్రాంప్స్ అవన్నీ, వాళ్ళు కూడా ఇది అవాయిడ్ చేసేసేయండి. ఓకే. ఓకే, ఇంకా లేదు అంటే టేక్ అన్ అడ్వైస్ ఆఫ్ అ డాక్టర్ అండ్ డూ ఇట్. కొంతమందికి ఒక్కసారి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి, బట్ అదర్వైజ్ సేఫ్ అనమాట. ఇది చాలా సేఫ్, ఓకే. చాలా బ్యూటిఫుల్గా మీ లివర్ మీద ఇది వర్క్ చేస్తుంది. కాబట్టి ఈ ఒక్క థెరపీ ఒకసారి ట్రై చేసి దాని తర్వాత మిగతా అది రెగ్యులర్గా ఇందాక మనం ఏమైతే చిన్న చిన్నవి మాట్లాడుకున్నామో అవన్నీ ప్రాక్టీసెస్ చేస్తే గనక లివర్ హెల్త్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే. ఓకే. సో అంటే లైక్ బేర్ బాడీ మీద పెట్టుకుంటే ఇట్ వుడ్ బి ఎఫెక్టివ్ కదమ్మా? యా, ఇక్కడ వేర్ బాడీ మీద డైరెక్ట్గా యూ హ్యావ్ టు ప్లేస్ ఇట్ ఆన్ ద, మనకు తెలుసు కదా లివర్ రైట్ సైడ్ ఉంటుంది. సో ఎక్కడైతే ప్లేస్మెంట్ ఉంటుందో అక్కడ పెట్టుకుంటే మీకు వీక్లీ 2-3 times ఈజ్ ఆల్సో ఫైన్, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. అంటే మనం ఆయుర్వేదాలో ఒక్కొక్క ప్రాక్టీస్ మాట్లాడుకుంటూ ఉంటే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. వీ విల్ టాక్ ఇన్ ఆర్ కమింగ్ అప్ వీడియోస్లో. ఒక్కొక్క థెరపీ ఎంత బ్యూటిఫుల్ రిజల్ట్ ఇస్తుందో. మనం అంతా తొందర పడిపోతూ ఉంటాం. వీ ఆల్ బిలీవ్ ఇన్ ఓన్లీ స్పెండింగ్ మనీ. బయటికి వెళ్ళి 5,000 10,000 ఇస్తేనే మనకి మసాజ్, లేకపోతే రిలీఫ్. అమ్మయ్య నేను ఏదో చేశాను అంటే మోర్ దెన్ ఆ రిలీఫ్, దానికంటే కూడా ఆ డబ్బులకు మనం వాల్యూ ఇస్తాం. కాబట్టి వీ ఫీల్ సంథింగ్ మ్యాజిక్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ బాడీ. కానీ మన ఇంట్లో ఉన్న వాటితోటే ఇది ఏం లేదు. క్యాస్టర్ ఆయిల్ యూ విల్ గెట్ ఇట్ అట్ నో కాస్ట్. ఎంతో మనం అంటే ఎఫర్ట్ చేయగలుగుతాము. ఓ చిన్న క్లాత్. అయితే ఈ క్లాత్ని కూడా ఏం చేస్తారు అంటే ఆ క్లాత్ని అట్లీస్ట్ ఒక 20-30 times యూజ్ చేసి దాన్ని అలాగే ఒక గ్లాస్ జార్లో వేసి పెట్టేసేయండి, నో ప్రాబ్లం. ఇఫ్ యూ వాంట్ వాష్ ఇట్ ఎవ్రీ టైమ్ న్యూ యూజ్ చేసుకున్నారంటే చేసుకోవచ్చు. లేదు అంటే దీన్నే ఒక 10-20 times వాడవచ్చు మీరు. అది ఎట్లా అయితే ఆమదం అదంతా అయిపోయిన తర్వాత జస్ట్ ఒక దాంట్లో సేవ్ చేసి పెట్టుకోండి. ఒక గ్లాస్ జార్లో వేసి పెట్టుకుంటే ఇది ఇలా రెగ్యులర్గా మంత్లీ 4-5 times 6 times ఆల్సో ఇట్ ఈస్ ఫైన్. ఎవరైతే చేయకూడదో నేను చెప్పాను కదా, వాళ్ళు అవాయిడ్ చేస్తే సరిపోతుంది. దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ థెరపీ, డూ ఇట్. సో లివర్ ప్రాబ్లం ఉంటే ఇంకొకటి ఏంటంటే ఒకటి మనకు హెయిర్ లాస్ అయిపోతూ ఉంటుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి, మీకు యాక్ని, పింపుల్స్, ఇవన్నీ ఇట్స్ డ్యూ టు యువర్ లివర్. ఓకే. సో ఇది చేసినప్పుడు యూ కెన్ సీ ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ స్కిన్ అండ్ హెయిర్ ఆల్సో. ఇట్లా చేసినప్పుడు వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా అసలు. ఆఫ్ కోర్స్ నో కాస్ట్ కదా. మనం ఇంట్లో చేసుకుంటే నిజంగానే అంటే ఏది చేసినా ఇష్టంగా, ఇంట్రెస్ట్గా, మన బాడీ కోసం, మన బాడీలో పార్ట్ కోసం చేస్తున్నాము కాబట్టి హ్యాపీగా చేసుకోండి. ఓకే, ఎంజాయ్ వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్. అండ్ ఊరికే డిస్టర్బెన్స్, ఎవరో పిలుస్తున్నారు అది తీసి పక్కన పెట్టి మళ్ళీ వెళ్ళి, నో, నాట్ దాట్. 1 hour మీకోసం మీరు తీసుకుంటే ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్. డోంట్ డూ ఇట్ ఆఫ్టర్ హెవీ మీల్. ఓకే మ్యామ్, మనం తింటున్న ఫుడ్కి తినే టైం వల్ల మనకు డైజెషన్ ఇష్యూస్ అనేవి మోస్ట్ కామన్ అయిపోతున్నాయి చాలా మందిలో ఇప్పుడు. అయితే చాలామంది యాంటాసిడ్స్ మార్నింగ్ లేవంగానే వేసుకుంటున్నారు, లైక్ బఠానీలా కొంతమంది తింటూ ఉంటున్నారు. సో అలా కాకుండా న్యాచురల్ పద్ధతుల్లో మనము ఈ డైజెషన్ ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకోవాలి అంటే వాట్ ఈస్ ద థింగ్ టు డూ? ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకటి డైజెషన్, రెండోది అసిడిటీ. ఓకే. యాంటాసిడ్ ఇస్ మేజర్లీ ఫర్ అసిడిటీ కదా వాడతాం. అయితే ఏమవుతుందంటే కొంచెం కడుపులో మంట రాగానే మనకి టాలరెన్స్ లెవెల్ తగ్గిపోయింది. కడుపులో మంట వస్తుంది అని ఇమీడియట్గా ఒకటేదో ప్యానో, ఇంకొకటేదో యాంటాసిడ్ సిరప్ ఒకటి బెడ్ సైడ్ ఉంటుంది, ప్యాన్ టాప్, ఒక పింక్ కలర్ సిరప్, ఒక రెడ్ కలర్, గ్రీన్ కలర్, మల్టీ కలర్స్ ఉన్నాయి అందులో. అవన్నీ మన దగ్గర ఉంటాయి. చాలా మంది కొంచెం ఒక ఏజ్ దాటిన వాళ్ళు అయితే అది ఒక ఏదో విటమిన్ సిరప్ లాగా తాగేస్తూ ఉంటారు అనమాట. అన్నం తినగానే, లంచ్ అవ్వగానే కొంచెము, మళ్ళీ మెజర్మెంట్ కూడా ఉండదు, బాటిల్ అట్లా ఎత్తే వేసేసుకుంటూ ఉంటారు. ప్లస్ డిన్నర్ అయిపోగానే కూడా మళ్ళీ కొంచెం యాంటాసిడ్ వేసేసుకుంటూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ ఇష్యూ సాల్వ్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంకా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. ఓకే. ఎందుకు ఎక్కువ అవుతాయి అంటే మామూలుగా మన స్టమక్ యాసిడ్ ఏదైతే ఉందో, వాట్ వీ ఫీల్ అట్ అసిడిటీ, అదేం చేస్తుందంటే మన స్టమక్లోని ఫుడ్ని బ్రేక్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. మనం తిన్న ఆహారాన్ని యాసిడ్ ఏదైతే ఉందో ఆ యాసిడ్ బ్రేక్ చేసి అది మన విటమిన్స్ అవన్నిటిని అబ్జార్బ్ అయ్యేలాగా చేస్తుంది. ఎప్పుడైతే మనం ఆ యాసిడ్ని రానివ్వకుండా వెంటనే మనం టాబ్లెట్స్ వేసేసుకొని దాన్ని సప్రెస్ చేసేస్తున్నామో
లో స్టమక్ యాసిడ్ ఉన్న వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. డైజెషన్ టైం ఎక్కువ పడుతుంది, వాళ్ళు తిన్న ఆహారం తొందరగా అరగదు. సో ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. సో మీకు ఎసిడిటీని మీకు టాలరేట్ చేయలేకపోతున్నారు అంటే మల్టిపుల్, కొంతమందికి అతిగా ఉంటుంది అనమాట. నార్మల్ అసిడిటీకి కూడా ఊరికే ఈ టాబ్లెట్స్ వేసుకోక్కర్లేదు. ఎక్కువ మీరు స్పైసెస్ తిన్నప్పుడు లేకపోతే ఏదైనా హెవీ మీల్ తిన్నప్పుడు మీకు చాలా టూ మచ్ ఆఫ్ అసిడిటీ వచ్చేస్తున్నప్పుడు అప్పుడు ఎప్పుడైనా ఒకసారి ఓకే. కాకపోతే ఇది ఒక సిమ్టమ్ రాకుండా ఉండాలి అని ఎవరైతే రెగ్యులర్గా వాడుతున్నారో వాళ్ళకి మాత్రం అది అట్లా యూజ్ చేయడం వల్ల మీ స్టమక్ యాసిడ్ లో అయిపోయి మీరు తిన్న ఆహారము దేనికి పనికిరాదు. మీరు ఏ ఆల్మండ్ తిన్నా, వాల్నట్ తిన్నా, న్యూట్రిషియస్ ఫుడ్ ఎంత తిన్నా మీ స్టమక్ యాసిడ్ లో ఉంటే ఏ మాత్రం అబ్జార్బ్ అవ్వదు. అది జస్ట్ వేస్ట్ ఆఫ్ ఫుడ్ అనమాట, అంతే. కాబట్టి లెట్ ఇట్ హ్యాపెన్. న్యాచురల్గా క్యూర్ చేసుకోవడానికి మనం చూద్దాం. సో ఒకవేళ ఎవరికైనా ఇట్లా అసిడిటీ ఎక్కువగా ఉంటుంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్గా గోరువెచ్చని నీళ్ళు, ల్యూక్వామ్ వాటర్ని సిప్ చేస్తూ ఉండండి త్రూ అవుట్ ద డే. ఎప్పుడు వీలైతే అప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు తాగుతుంటే మీకు సెటిల్ అవుతూ ఉంటుంది అనమాట. అది సెకండ్ థింగ్. బాగా ఎక్కువ అనిపిస్తున్నప్పుడు కోకోనట్ వాటర్, ఇది సెకండ్. థర్డ్, చియా సీడ్స్ నానబెట్టుకొని తాగాలి వాటర్, అది త్రూ అవుట్ ద డే. అంటే చియా సీడ్స్ పెట్టుకొని అది ఒకటేసారి గల్ప్ చేసేయడం కాదు, ఒక బాటిల్లో కొంచెం చియా సీడ్స్ వేసి దాని నిండా ఒక 1 లీటర్ వాటర్ వేసి ఆ వాటర్ని త్రూ అవుట్ ద డే తాగుతూ ఉండాలి. అది థర్డ్ థింగ్. దీని తర్వాత ఏంటంటే మీరు తినే ఆహారంలో కొంచెం ఎక్కువ, మీకు ఏదైతే ఎక్కువ టూ మచ్ ఆఫ్ స్పైస్ అనిపిస్తుంటుందో అది తగ్గించుకోండి. దీంతోపాటు మనం జీలకర్ర, అజ్వైన్ అంటాం, ఓమ అక్కడ దానికి చాలా పేర్లు ఉన్నాయి, అది క్యారమ్ సీడ్స్, ఓకే. ఇవి ధనియాలు, ఈ మూడింటిని ఫ్రై చేసి వాటర్ పోసి అది మరిగిన తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఆ వాటర్ ఒకటి రెగ్యులర్గా ఎక్కువ అసిడిటీ ఉన్న వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ ఈ టానిక్ అండ్ ఈ ట్యాబ్లెట్స్ కంటే కూడా ఎర్లీ మార్నింగ్ లేవగానే ఈ డ్రింక్ తాగొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఒక 21 days 30 days చేస్తే మీకు అసిడిటీ అన్నది మెల్లిమెల్లిగా కంట్రోల్ అవుతూ ఉంటుంది అనమాట. దీంతోపాటు మీరు ఎక్కువగా కోకోనట్ వాటరు, మిగతా ఏమైనా జ్యూసెస్ ఉంటే వాటర్ మెలన్ ఎక్కువగా తినడము, పంకిన్ సీడ్స్ అవి ఎక్కువగా తినడం, ఇట్లా మీ ఫుడ్లో మార్పులు చేసుకుంటూ ఉంటే కనుక మీకు అసిడిటీ లెవెల్స్ అన్నవి కంట్రోల్, అంటే మీరు మేనేజ్ చేసుకునే అంత ఉంటాయి. దాన్ని కంప్లీట్గా సప్రెస్ చేయడానికి మాత్రము ట్రై చేయొద్దు. అట్లా ట్రై చేస్తే మాత్రం ఇట్ విల్ బికమ్ ఏ బిగ్ ప్రాబ్లమ్ అనమాట లేటర్ ఆన్. ఓకే. చాలా మందికి కూడా నాకు ఈ ఫుడ్ పడదు, ఆ ఫుడ్ పడదు అని చెప్పేసి ఆ ఇమ్యూన్ సిస్టమ్ అనేది అలా అయిపోతుంది వాళ్ళకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఎందుకంటే చాలా మంది నాకు ఇది పడదు, క్యూకంబర్ పడదు, అది చాలా కంప్లైంట్స్ ఉంటూ ఉంటాయి రెగ్యులర్. క్యూకంబర్ అవన్నీ ఏంటంటే ఈ మధ్య బీయింగ్ ఏ క్యాన్సర్ న్యూట్రిషనిస్ట్ చాలా మందికి నేను ఏం చెప్తానంటే రా ఫుడ్ అవాయిడ్ చేసేయండి. ఓకే. రా ఫుడ్ అక్కర్లేదు ఇప్పుడు ఎవరికి. అంటే ఒకప్పుడు ఓకే పచ్చి కూరగాయలు అంత పచ్చి, ఇప్పుడు ఆ రా కూడా సరిగా రావట్లేదు మనకి. కాబట్టి మనం ఆ రా ఫుడ్ అంతా అవాయిడ్ చేసేసి నార్మల్గా కొంచెం స్టీమ్ చేసుకున్నవి అట్లాంటివి తింటూ ఉంటే, ఒకవేళ ఓన్లీ క్యూకంబర్ తింటుంటే మీకు అసిడిటీ అనిపిస్తుంది అంటే దాంట్లో ఏదైనా బాయిల్డ్ పీనట్స్ అట్లాంటివి యాడ్ చేసుకొని తినండి, అంతే తప్పిస్తే ఒకవేళ ఏదైనా ఫుడ్ పడట్లేదు అంటే దాన్ని కొన్ని రోజులు ఆపేయండి. డోంట్ ఫోర్స్ యువర్ సెల్ఫ్. ఏదో న్యూట్రిషన్కి మంచిది అన్నారు కదా ఇది తినాలి, వెన్ యువర్ బాడీ ఈజ్ రిజెక్టింగ్ దట్ ఫుడ్ దాని జోలికి వెళ్ళక్కర్లేదు మనం. ఇట్స్ సేయింగ్ నాకు వద్దు, మీ బాడీ ఈజ్ నాట్ టాలరేటింగ్ దట్ ఫుడ్. సో కొంతమందికి ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయి, కొంతమందికి పడదు కొన్ని ఆహారాలు. సో అవన్నీ మనం అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ అనమాట. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇవన్నీ చిన్న చిన్న ప్రాక్టీసెస్ చేస్తూ మనము ఈ లివర్కి మనం చేయాల్సిందల్లా వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ ఇస్ జస్ట్ కంట్రోల్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్. ఈ యాంటాసిడ్స్ అవన్నీ కొంచెం కంట్రోల్ చేసుకొని రెగ్యులర్గా బటర్ మిల్క్ తాగడము, అట్లాంటివన్నీ తొందరగా తినడము, మీల్కును మీరు నిద్రపోవడానికి మధ్యలో ఎక్కువ గ్యాప్ ఒకటి ఇవ్వడము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే. అండ్ పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే లవంగా నోట్లో వేసుకునేవాళ్ళు. ఇట్స్ నాట్ ఆ మౌత్ ఫ్రెషనర్ ఏదో కాదు, ఎవరు చూసినా మన అమ్మమ్మలకి ఇట్లా పర్స్లో వేసుకొని ఇట్లా కొంగుకి ఇట్లా 2-4-5 లవంగాలు అట్లా ఉంటాయి, యాలకులు ఉంటాయి, ఓకే. సో ఈ ఇలాచి లవంగాలు ఏం చేస్తాయంటే అవి ఒకటి నోట్లో వేసుకుంటే మన డైజెస్టివ్ సిస్టమ్ని ప్రాపర్గా ఉంచుతాయి అన్నమాట. డైజెస్టివ్ యాసిడ్స్ని చక్కగా రిలీజ్ చేస్తూ ఉంటాయి, డైజెస్టివ్ సిస్టమ్ని కంట్రోల్లో ఉంచుతాయి, ఎక్కువ అరగడానికి హెల్ప్ చేస్తుంది. మీకు ఈ నోట్లో మంటగా ఉంటుంది, కాకపోతే కడుపులో వెళ్ళిన తర్వాత ఇట్ విల్ పాసిఫై ఎవ్రీథింగ్. ఓకే. మీ అసిడిటీస్ని అవన్నిటిని కంట్రోల్ చేస్తుంది. అలాగే యాలకులు కూడా ఏం చేస్తుంది తెలుసా, యాలకులు లవంగాలు చిన్న డబ్బా పట్టుకునే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా. ఇలాచి ఏం చేస్తుందంటే నార్మల్గా ఎవరికైతే
వాటర్ రిటెన్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నిద్రపోయేలాగానే ముఖం వాసిపోవడం, కాళ్ళల్లో వాపులు, చేతుల్లో వాపులు, వాటర్ పట్టేసి అట్లాంటి ఉన్నవాళ్ళు ఒక 4-5 ఇలాచీలు కొంచెం క్రష్ చేసి వాటర్లో ఓవర్ నైట్ సోక్ చేసి ఆ నీళ్ళని రెగ్యులర్గా తాగుతూ ఉంటే మీకు ఈ వాటర్ రిటెన్షన్ ప్రాబ్లం, దిస్ ఇస్ అ సింపుల్ హోమ్ రెమెడీ ఫ్రమ్ ఆయుర్వేద. ఓకే. ఇది ట్రై చేయొచ్చు. ఎక్కువగా ఉంటే కోర్స్ మెడికల్ హెల్ప్ అవసరం, లేదు మినిమంగా కొంచెం కొంచెంగా ఉంది అంటే ఈ హోమ్ రెమెడీస్ ట్రై చేస్తే సరిపోతుంది మనకి. బ్యూటిఫుల్ థింగ్స్ కదా అసలు Yeah. ఇవన్నీ. Yeah, yeah. బట్ మర్చిపోతున్నాం మనం. చేస్తూ ఉండాలి. అంటే వీటికంటే ఓపిక కావాలి. మెడిసిన్ ఏం చేస్తుంది అంటే ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది. ఇవేంటంటే లాంగ్ టర్మ్ మెల్లిగా పనిచేస్తే, కాకపోతే గుడ్ రిజల్ట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మా.